ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీరు చంద్రకాంత్ పైన మీకు కోపం ఉంది అవునా కొంచెం అంటే తిను అటు సైడ్ వెళ్ళిపోయినని సో అట్లాంటప్పుడు మీరు వాళ్ళిద్దరితో ఎందుకు మాట్లాడారు మీరు అసలు ఇద్దరితో ఎందుకు మాట్లాడినా అంటే అసలు మాట్లాడితేనే కదా అసలు తను ఇంటికి వస్తాడా రాడా ఏంటి సంగతి అన్నది తెలుస్తుంది మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే సరే పోయినాడు కదా అని వదిలేయలేం కదా. సరే ఇంతకుముందు మీరు అనడం జరిగింది నెల రోజులు ఇంటికి రాలేడు నెల రోజులు అంటే ఒక హస్బెండ్ 3 రోజులు రాకుంటేనే ఎక్కడికి వెళ్ళిండో ఏమైందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. సో మీరు నెల రోజులు రాకుంటే ఎందుకు వదిలేసారు? నెల రోజులు రాకపోతే పబ్లిక్ గా రీల్స్ వస్తున్నాయి కదా. ఓకే వైరల్ రీల్స్ అయితే వైరల్ అవుతున్నాయి, ఎక్కడున్నాడో తెలుసు, షూట్స్ ఉన్నాయి, నేను అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే సో అది చెప్పంగానే మీరు వదిలేస్తారు? ఇంకా వదిలేయడం ఎందుకు, వదిలేయడానికి ఏం లేదు కదా. కాల్స్లో ఉంటే షూట్స్ ఉన్నాయి. తన రియలిస్టిక్గా తన మెంటాలిటీ తన బిహేవియర్ తెలిసిన వాళ్ళు తనని డైరెక్ట్గా ఫేస్ చేయరు. ఓకే సో అది నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు అదేంటి అన్నది. సో ఇప్పుడు తను సీరియల్ చేసుకుంటూ మీకు డబ్బులు ఇస్తున్నానా అంటే ఇల్లు గడవడానికి అంటే మంత్కి 25K ఇచ్చేవాడు. అందులోనే మనకి ఇంటి రెంట్ అన్ని కంప్లీట్గా అయ్యేవి. ఓకే అంతే. ఎక్స్ట్రా అమౌంట్ అంటే డబ్బుల కోసం ఫోన్ చేస్తుంది అన్న ఒక బ్లేమ్ పెట్టాడు. కానీ 25Kలో 2 పిల్లలను గడిపించుకుంటూ అంటే అది వర్కౌట్ అవ్వదు అట్లా అనేసి. ఓకే అంటే నేనేమంటే ఇప్పుడు ఆయన మీద మీరు కేసు ఎందుకు పెట్టలేరు? అప్పుడు నేను మహిళా మండలికి ఎక్కలేదని ఏం లేదు. ఓకే ఎక్కితే ఏమైంది? అక్కడ డైరెక్ట్ అప్ ఫ్రెండ్ చెప్పారు, చెప్తే ఇంకా వేస్ట్ వినడు, ఆమె దాంట్లోనే ఉన్నాడు, అక్కడ అప్ ఫ్రెండ్గా చెప్పాడు నేను అవసరం లేదు అనేసి. ఓకే సో మీకు ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఫస్ట్ స్వీట్ మెమరీస్, ఓకే తర్వాత బ్యాడ్ మెమరీస్, బ్రోకెన్ హార్ట్. ఓకే ఇందులో మొత్తం అవన్నీ ఉన్నాయా? ఓకే సో ఆయన చనిపోయిన తర్వాత పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? ముందు ఎందుకు పెట్టలేదు అని అంటే ఆ మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు